ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డైటిషియన్ డాక్టర్ జయశ్రీ మేడం. సో మేడం అడిగి మరికొన్ని విషయాలు హెల్త్ గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్. సో మ్యామ్, ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏది? సో మొదటిగా దీనికి కారణాలు చెప్పండి. అండ్ అలానే ఎందుకు అసలు అంటే ఇంత ఒబేసిటీ అనేది మనం చిన్నపిల్లలు కూడా చాలా చూస్తున్నాము. సో దీనికి కారణాలు చెప్పండి మ్యామ్. ఒబేసిటీ అనేది మల్టీ ఫ్యాక్టరల్ క్రానిక్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. డ్యూ టు చాలా రీజన్స్ వల్ల మనం ఒబేసిటీ అనేది చూస్తాము. సో బిహేవియరల్ వల్ల కానీ, లేదు అంటే సైకలాజికల్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల అండ్ ఆల్సో జెనెటిక్స్ వల్ల మనం ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఒబేసిటీ అనేది పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్. సో మనం తీసుకున్న క్యాలరీస్ కంటే మనం ఎక్స్పెండ్ చేసే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటాము. సో జెనెటిక్స్ వచ్చేసరికి 50% ఆఫ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఒబేస్ అయితే కనుక దేర్ ఆర్ 80% ఆఫ్ ఛాన్సెస్ చిల్డ్రన్స్ కూడా ఒబేస్ అవుతూ ఉంటారు. అదే ఒక ఫాదర్ ఓ మదర్ సింగిల్ పేరెంట్ ఒబేస్ అయితే కనుక దేర్ ఆర్ 50% ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా జీన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ ఒబేసిటీ రావడానికి. అండ్ ఆల్సో ఏజ్ అండ్ ఆల్సో జెండర్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ కొంతమంది ఒబేస్ అవుతూ ఉంటారు. అండ్ జెండర్ వచ్చేసరికి మోస్ట్లీ మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువగా ఒబేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ప్రీడిస్పోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెనోపాజల్ స్టేజ్లో కానీ, లేదు అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల లైక్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు అండ్ లాక్టేషన్ పీరియడ్లో, ప్రెగ్నెన్సీ టైంలో, ఇలాంటి టైంలో ఒబేసిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫిమేల్స్లో. అండ్ ఆల్సో ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిబ్లింగ్ బిట్వీన్ మీల్స్. సో మీల్కి మధ్యలో ఎక్కువగా ఫుడ్ తీసేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్స్ లేదు అంటే కిచెన్లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా మనం ఎక్కువగా ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో మన హౌస్ వైఫ్స్ కానీ, లేదు మన మదర్సే అనుకోండి. సో మిగిలిన ఫుడ్ అనేది పడేయడానికి ఇష్టపడరు. సో అది పడేయలేక తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో సమ్ పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ ఈ ఫుడ్ అనేది తీసుకుంటారు. కొన్ని పార్టీస్లో వాటి యొక్క స్మెల్ వల్ల కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పుకోవచ్చు. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. లైక్ స్మెల్ వల్ల కానీ, టేస్ట్ వల్ల కానీ, లేదు అంటే టెక్స్చర్ వల్ల కానీ ఫుడ్ అనేది రోజు కంటే ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. అవైలబిలిటీ వల్ల కూడా అలాంటి కేసెస్లో కూడా మనం ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు లైక్ పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఎవరైతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో, ఫిజికల్ యాక్టివిటీ అయితే ఏదైతే చేయరో అలాంటి వాళ్ళలో కూడా మనం ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో స్ట్రెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒబేసిటీ అవ్వడానికి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే కనుక సమ్ టెన్షన్స్లో ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో నా దగ్గర కొన్ని పేషెంట్స్ వస్తారు. సో స్ట్రెస్ ఉంది, స్ట్రెస్లో ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళకి ఒక ఎండార్ఫిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. లైక్ ఎక్కడైనా స్ట్రెస్ ఉంది అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం, లైక్ జంక్ ఐటమ్స్ తీసేసుకోవడం, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు వర్క్ వస్తూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ లైక్ అది కొంతమందికి ఫుడ్ తీసుకుంటే స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి మూవీకి వెళ్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి బయటకు వెళ్తే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. సో ఎవరికైతే స్ట్రెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుందో అలాంటి వాళ్ళలో కూడా మనం ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాం. సో ఎంత తింటున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకు ఉండదు. సో అది కూడా స్ట్రెస్ ఈజ్ ఆల్సో ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ఒబేసిటీ. అండ్ ఆల్సో కొన్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా అండ్ ట్రామా కేసెస్లో ఎప్పుడైతే హైపోథాలమస్ ఇంజురీ అవుతుందో అలాంటి టైంలో వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనే ఐడియా లైక్ బ్రెయిన్ అనేది సిగ్నల్ సరిగ్గా పాస్ చేయదు. సో అలాంటి టైంలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటూ ఉంటారు. సో లైక్ ఆకలి తగ్గిపోయింది అనేది వాళ్ళకి
తెలీదు బికాస్ ఆఫ్ హైపోథాలమస్ ఇంజ్యూరీ వల్ల. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ డ్రగ్స్ లైక్ యాంటీ డిప్రెసెంట్ ఏజెంట్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ, ఇలాంటి హైపోథైరాయిడ్ డ్రగ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనం ఒబేసిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఈ ఒబేసిటీలో ఉన్నారో వాళ్ళు డైట్ అనేది కరెక్షన్ చేసుకుంటాం చాలా మంచిది. అండ్ ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో అలాంటి టైంలో అన్హెల్దీ ఫుడ్స్ కన్నా హెల్దీ ఫుడ్స్ వైపు వెళ్తే ఇంకా మంచిది. అండ్ డైట్ వచ్చేసరికి వీళ్ళు హై ఫైబర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే డైట్ థెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సమ్ అదర్ లైక్ డైట్ మేనేజ్మెంట్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో అయితే మేడం ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళు స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటారు అని. సో మరి వీళ్ళ ఎలా కంట్రోల్ చేసుకుంటే బెటర్ అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. అది మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం మంచిది. సో అలాంటి టైంలో ఏంటంటే అన్హెల్దీ ఫుడ్స్ వైపు కాకుండా హెల్దీ ఫుడ్స్ వైపు వెళ్తే ఇంకా మంచిది. అండ్ ఎప్పుడైతే మనం వెల్ హైడ్రేటెడ్ ఉంటామో అలాంటి టైంలో మనకి అన్వాంటెడ్ క్రేవింగ్స్ అనేది ఉండదు. సో ఎప్పటికప్పుడు మనం ఎక్కువ మంచిగా ఫ్లూయిడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ అనేది కంపల్సరీగా వాళ్ళ డేలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు అన్నారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే నార్మల్ ఎక్సర్సైజ్ చేయాలి అని. బట్ వీళ్ళకి మూడు డిప్రెషన్ నుంచి రావడానికి మీరేమన్నా వాళ్ళకి చిట్కాలు ఇస్తూ ఉంటారా? సో మోస్ట్లీ జస్ట్ ఎప్పుడైతే ఎవరికైనా స్ట్రెస్ ఉంటుందో, దేనివల్ల స్ట్రెస్ ఉంటుందో జస్ట్ దాని గురించి ఆలోచించడం మానేసేయాలి. ఒక 10 minutes ఏ వర్క్ చేసినా సరే జస్ట్ గివ్ 10 minutes బ్రేక్ ఇచ్చి దెన్ ఒక 5 minutes కూర్చుని మెడిటేషన్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి దెన్ బ్యాక్ టు వర్క్. అలా కొంచెం బ్రేక్ అనేది వర్క్కి బ్రేక్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఉందో అలాంటి టైంలో వీ షుడ్ గివ్ సమ్ బ్రేక్ ఫర్ అవర్ సెల్ఫ్. ఓకే, మనం హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అన్నారు ఇలాంటి టైంలో. అంటే పర్ సపోజ్ ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ అన్నారు. అలా అని చెప్పేసి డే మొత్తంలో ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఏదైనా మనకి హెల్దీ ఫుడ్స్ వచ్చేసరికి అది ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులోనే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్స్ లిమిటెడ్ క్వాంటిటీలో కాకుండా అన్లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటామో, రికమెండెడ్ క్వాంటిటీ కాకుండా అంతకు మించి ఎక్కువ తీసుకుంటాము, అలాంటి టైంలో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకోవడమే మంచిది. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి డేకి 3 to 4 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో 3 to 4 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేసరికి సో మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ అండ్ ఈవినింగ్ ఫ్రూట్స్ అలా అక్కడికి మనకి 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ అనేది అయిపోతుంది. సో వెజిటేబుల్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో మనం వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇక్కడికి మనకి 5 to 6 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే మేడం, సో మేడం చెప్పినట్టు ఎవరికైనా ఒబేసిటీ ఉంటే ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే.